ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ బర్త్డే శుభాకాంక్షలు. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే మనం జరుపుకుంటాం. మెడికల్లో కిడ్నీ చాలా ఇంపార్టెంట్. మనిషికి 2 ఉంటాయి కదా వెంకటరామ్ అనుకుంటాడు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ 2 ఉంటాయి, గుండె ఒకటే ఉంటుంది. వరల్డ్ కిడ్నీ డే ఎందుకు వచ్చిందంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అవేర్నెస్ కి. విచిత్రం ఏంటంటే అది సైలెంట్ గా చాలా మందికి తెలియదు. వన్స్ ఇయర్ చెకప్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే మన ఇండియాలో 20% కిడ్నీ వ్యాధులు ఉన్నాయంట. కిడ్నీ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? నీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా అవి సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోతే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది ఒకటి. అదర్ ఏంటంటే గ్లోమరూలోనెఫ్రైటిస్ అనే కిడ్నీలో వేరే ప్రాబ్లం ఉన్నా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వస్తాయి. దీనికి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, 5 ఉన్నాయి. స్టేజ్ 5కి వెళ్ళిపోతే ఇక డయాలసిసే. అందువల్ల మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు 6 months కి 1 year కి ఒకసారి సింపుల్ టెస్ట్, బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, యూరిన్లో ప్రోటీన్ ఎంత వెళ్తుంది చేసుకుంటే మనం స్టేజ్ 1, స్టేజ్ 2లో కనిపెడితే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. వాటితో చాలా మట్టికి ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ఆపేయచ్చు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇబ్బంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఉప్పు. మనం ఇండియాలో కన్జంప్షన్ నార్మల్ గా 3 to 4 grams పర్ డే తినాలి. మన ఇండియాలో 5, 6, 7, 8, 10 grams తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారట. అన్ని కంట్రీస్ లో చూసుకుంటే ఇండియాలో ఉప్పు వాడటం అనేది అధికంగా ఉంది. దానివల్ల కూడా బీపీ పెరిగిపోయి అది మళ్ళీ కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది బీపీ బాగా పెరిగితే అటు బ్రెయిన్, కళ్ళు, హార్ట్, కిడ్నీని ఎఫెక్ట్ చేస్తుంది. అందువల్ల సాల్ట్ తగ్గించి మీరు అప్పుడప్పుడు కిడ్నీ టెస్టులు చేసుకుంటూ బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ రాకుండా రోజు వ్యాయామం చేయటం, డైట్ కంట్రోల్, వాకింగ్, యోగా, మెడిటేషన్ అన్ని చేసుకుని అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని కోరుతున్నాం. వరల్డ్ కిడ్నీ డే శుభాకాంక్షలు. అవేర్నెస్ ప్రోగ్రామ్ తో డాక్టర్ గారు అందరూ చెప్పారు కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఫాలో అవ్వండి. డాక్టర్ గారి సూచనల మేరకు అందరూ కూడా ఉప్పు, సాల్ట్ తగ్గించండి, వాకింగ్ చేయండి. మీ ఆరోగ్యాన్ని మీ కిడ్నీని కాపాడుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి వెరీ గుడ్. రెడీయా?